ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే విదేశీ ప్రయాణాలు బ్రహ్మాండంగా లాభించబోతున్నాయి. అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. ఈ వారం వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల చదువుల కోసం కానీ, పిల్లల వ్యాపారాల కోసం కానీ, పిల్లల ఉద్యోగాల కోసం కానీ, వివాహాల కోసం కానీ, పెట్టుబడులు పెట్టడం కానీ, సపోర్ట్ చేయడం కానీ, వాళ్ళ ప్రయత్నాలు సఫలీకృతం అవ్వడం కానీ చాలా మంచి శుభవార్త వినే అవకాశాలు కానీ కనపడుతున్నాయి. విడిపోయిన ప్రేమికులు తిరిగి కలుసుకునే అవకాశాలు, గొడవలు తగ్గించుకునే అవకాశాలు, అన్యోన్యత కనపడుతోంది. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. మానసిక ప్రశాంతత కోసం బాగా తాపత్రయపడతారు. జీవన విధానంలో మార్పు తెచ్చుకోగలుగుతారు. రాజకీయ నాయకులకి ప్రత్యర్థుల యొక్క కుతంత్రాలు తిప్పికొట్టగలుగుతారు. పదవులు పొందగలుగుతారు. సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి ప్రొడ్యూసర్లు, డైరెక్టర్ల పరిచయంతో పాటుగా ఆర్టిస్ట్గా ఎదగగలుగుతారు. విజయాలు పొందగలుగుతారు. భార్యాభర్తల మధ్య కూడా కలిసి సంతోషంగా జీవించడానికి, కుటుంబ సమస్యలు పరిష్కరించుకోవడానికి మంచి ప్రణాళికలు వేసుకుంటారు. కలిసి ప్రయాణాలు, షాపింగ్లు, తీర్థయాత్రలు చేసే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ప్రయాణాలు, తీర్థయాత్రలు, విందు వినోద సౌఖ్యము, బయట ఫుడ్లు తినే అవకాశాలు ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాలు, స్టాండర్డ్ లైఫ్ కనపడుతోంది. చేసే పనిని శ్రద్ధతో, ఓర్పుతో చేయగలుగుతారని చెప్పొచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు అనుకున్న పనులు పూర్తి చేసేదాకా కూడా నిద్రపోరని చెప్పొచ్చు. అయితే బాగా విపరీతమైన ఆదాయం లభించకపోయినా కూడా సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. కుటుంబ సభ్యుల వల్ల ఖర్చులు అధికమవుతున్నాయి, జాగ్రత్త. అప్పులు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వలేకపోవడం వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. రుణబాధలు బాగా కనపడుతున్నాయి. అప్పు చేయడం కూడా మంచిది కాదు ఈ వారం. కోర్టు వివాదాలు కానీ, లేదా పోలీస్ కేసుల నుంచి కానీ, ఆస్తి వివాదాల నుంచి కానీ బయటపడే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అనారోగ్య సమస్యల మీద ప్రత్యేక శ్రద్ధ పెడతారు. వ్యాయామం చేద్దామన్న కుదరని పరిస్థితి కనపడుతుంది కాబట్టి వ్యాయామం మీద మాత్రం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఎదుటివారు మిమ్మల్ని ఇష్టపడేలా మీరు మాట్లాడడం కానీ, లేదా వ్యవహరించడం కానీ చేయడం వల్ల అందరూ మిమ్మల్ని ఇష్టపడతారు, ఆకట్టుకోగలుగుతారు. ఎక్కువ సమయం కుటుంబంతో గడపడానికి, ప్రయాణాలు చేయడానికి ఇష్టపడతారు. మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశాలు ఖచ్చితంగా రాబోతున్నాయి. మంచి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అధిక మొత్తంలో డబ్బులు కూడా బాగా సంపాదించగలుగుతారు. ధైర్య సాహసోపేతమైన గుణాలు కూడా మిమ్మల్ని మారుస్తాయని చెప్పచ్చు. చేసే పనిని ఇష్టంతో చేయగలుగుతారు. మీ మాటకు విలువ కూడా పెరుగుతుంది. సొంతంగా ఆలోచించే నిర్ణయాలు తీసుకుని సక్సెస్ అవుతారని చెప్పచ్చు. అనుకున్న ఆశయాలు సాధించడం కోసం ఎంతకైనా తెగించగలుగుతారు. వ్యాపారస్తులు కూడా ఆశించిన మేర ధనప్రాప్తి, మార్పులు కనపడుతున్నాయి. విద్యార్థులకి కంప్యూటర్ విద్యల పట్ల ఆసక్తితో పాటుగా అనేక ప్రయోగాలు చేయగలుగుతారు. పరీక్షా ఉత్తీర్ణత కనపడుతోంది. చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతోంది. విదేశాల్లో ఉద్యోగాలు చేసే వారికి ఇబ్బందులు తగ్గుతాయి. స్త్రీలకి విలువైనంత వరకు కోపతాపాలకి దూరంగా ఉండడం మంచిది. కుటుంబ కలహాల నుంచి బయటపడాలి. అలాగే గృహ సంబంధమైన విషయాల పట్ల ప్రత్యేక దృష్టి పెడతారు. మంచి ఆహార పదార్థాలు వండడం కానీ, ఇంటిని అందంగా తీర్చిదిద్దడం కానీ, వ్యక్తులతోటి సమైక్యం అవ్వడం కానీ, ప్రేమించిన వాళ్ళతో కలవడం కానీ కలిసి వస్తుంది. వ్యాపారస్తులకి అధిక లాభాలు కనపడుతున్నాయి. వ్యాపారంలో శ్రమకు తగ్గ ఫలితము, లాభము కనపడుతుంది కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా కొత్త పెట్టుబడులు పెట్టచ్చు. కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సింది ఈ రాశి వారికి కూడా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము.